సెలబ్రిటీ స్టేటస్, సెల్ఫీలు, అమెరికాలో టాటా నాటా ఆటా పాటలల్లా ఒక విజిట్, ఇంకా బిస్కెట్, ఇక ఆ ఇయర్తో ఇంకా దుకాణం బంద్. చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు మీరు బిగ్ బాస్ మీద. చేసేదేమో నిజం కదా. రాష్ట్రాల్లో అత్యధిక వ్యూవర్షిప్. ఎంటర్టైన్మెంట్ చూస్తాం కదా మనము. ఇప్పుడు మన ప్రతి హీరోయిన్ మనం ఇట్లాంటి బట్టలు వేసుకున్నామని తిడతాం, ఆమె బయటికి రాగానే ఫస్ట్ సెల్ఫీ మనమే దిగుతాం. సహజం కదా, గ్లామర్ ఫీల్డ్. అందుకనే గ్లామర్ ఫీల్డ్, అందుకనే సోషల్ మీడియా అంటారు. మన మీద రాళ్ళేసినోడే మనతో సెల్ఫీలు దిగుతాడు. ఎందుకు వేణుస్వామికి అంత మంచి పాజిటివ్ ఒపీనియన్ లేదు బిగ్ బాస్ మీద? అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నమ్ముతాం కదా మనం. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నేను నమ్ముతా, ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో దాంట్లోకి పోయిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదనేది నా ఉద్దేశం. ఇంకో పక్క మీ స్టేట్మెంట్ ప్రతిసారి రాజమౌళి తర్వాత ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి పెద్దగా లైఫ్ ఉండదు అని అంటుంటారు. మరి ఎవరున్నారు, మరి అంత పెద్దగా ఎవరున్నారు? నేను చెప్పేది అంత పెద్దగా ఎవరున్నారు? ఇప్పుడు ఎంతసేపు ఒక్క చిన్న సినిమాలు చేయడం నా ఉద్దేశము. నేను ఒకటే చెప్తానండి, ఎవరైనా 10 కాలాల పాటు ఉండాలని చెప్తున్నా నేను. రాజమౌళి స్ట్రాటజీ వేరు, రాజమౌళి చేసే సినిమాలు ఆయన పబ్లిసిటీ వేరు. ఆయన సినిమాకు 10 పైసలు ఖర్చు పెడితే పబ్లిసిటీకి 90 పైసలు ఖర్చు పెడతాడు. ఆయనకు అమ్ముకునే తెలివి ఉంది, ఆయన మార్కెట్ చేసుకునే తెలివి ఆయనకు ఉన్నది. ఆయన సినిమా తీయడం కంటే కూడా మార్కెట్ చేసుకునే తెలివి ఎక్కువ ఉంది. సో ఆయన చేసే సినిమాలు అట్లనే ఉంటాయి. సో ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి వాళ్ళు, నేను ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతక ప్రకారం మాట్లాడతా తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. ఒక వ్యక్తిని విమర్శ నేను చెయ్యను. ఆ జాతకాన్ని బేస్ చేసుకునే ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడతా. బట్ ఒక ప్రశ్న సూటిగా స్వామి, సాత్వికంగా ఉన్న మనుషుల గురించి జాతకాలు చెప్తాడు వేణుస్వామి, కానీ కొద్దిగా పవర్ఫుల్ ఉన్న వ్యక్తులు అని అంటే అసౌద్దీన్ ఓవైసీ లాంటి పేర్లను కానీ వాళ్ళ జాతకాల గురించి కానీ వేణుస్వామి ఎప్పుడూ మాట్లాడాడు. కారణం వాళ్ళు మతం వేరే కావచ్చు, ఇక్కడ మనం ఏదో ఆరోపణలు చేయాలి సెన్సేషన్ కోసం కాదు, కానీ బట్ మీ జాతక ప్రకారంగా ఈ కులం ఈ మతం వాళ్ళకే చెందుతుందా, వాళ్ళకి చెందదా? అందరికీ ఉంటుంది. నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. మరి ఎందుకో ఎప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసౌద్దీన్ ఓవైసీ ప్రస్తావన రాలేదు మీ దగ్గర? చెప్పాలనుకోలేదు నేను ఎప్పుడు. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకోలేదు. నా దృష్టిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు, మీ దృష్టిలో ఇంపార్టెన్స్ ఉందేమో. కారణం ఎందుకు? పవర్ఫుల్ అని మీరు అనుకుంటారు, నేను అనుకోవట్లా. ఒకప్పుడు వాళ్ళు హైదరాబాద్లో పవర్ఫుల్, ఇప్పుడు మన దగ్గర గొల్లోళ్ళు గౌన్లోళ్ళు పవర్ఫుల్ చార్మినార్లో ఒకప్పుడు. అందుకే మరి మాధవి గారు ఓడిపోయారా? గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు. మీరు గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇవాళ ఓడిపోయినోడు నెక్స్ట్ టైం గెలుస్తాడు. అసలు గెలుపోవటంలను బేస్ చేసుకొని మాట్లాడేవాడిని మూర్ఖుడు అంటారు. చంద్రబాబు నాయుడు 6 నెలల కింద జైలుకు పోయినప్పుడు దుకాణం బంద్ అయింది అనుకున్నారు, ఇవాళ సీఎం అయ్యిండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ అయినట్ట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ దుకాణం బంద్ అయినట్ట. ఇందు మూలముగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. భారతదేశంలో ఎలక్షన్ల వల్ల, సార్వత్రిక ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల ఎన్నికల వల్ల బాగుపడ్డటువంటి వ్యక్తులు నలుగురు. దేశవ్యాప్తంగా నెంబర్ 1 అదృష్టవంతుడు రాహుల్ గాంధీ. ఏ రకంగా ఉంటారు చెప్తా. నెంబర్ 2 కేసీఆర్, నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 4 వేణుస్వామి. కొద్దిగా క్లుప్తంగా చెప్తారా? ఎస్, తప్పకుండా చెప్తా. ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరు? రాహుల్ గాంధీ చెప్పిన. ఆయన అదృష్టవంతుడు. 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టమైందో. గవర్నమెంట్ పడిపోతుంది వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, ఆయన అదృష్టమైందో 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 25 ఏప్రిల్ తర్వాత 2025 24 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టవంతుడా దురదృష్టవంతుడా. అట్లనే కేసీఆర్ ఓడిపోయింది తెలంగాణలో. కేసీఆర్ అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది 2024 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 2025 ఏప్రిల్ తర్వాత. అందరికీ 25 ఏప్రిలే. ఈ ముగ్గురు అదృష్టవంతులు, రైట్. తెలుగుదేశం పార్టీ గెలవడం వల్ల, వైసీపీ ఓడిపోవడం వల్ల ఈ పార్టీలకు సంబంధం లేకుండా లాభపడ్డ వ్యక్తి ఒక వేణుస్వామి. ఎందుకంటే ఒక 300 కోట్ల నుండి 400 కోట్ల రూపాయల పబ్లిసిటీ వేణుస్వామికి ఫ్రీగా ఇచ్చారు సోషల్ మీడియా. ఇది నేను తెచ్చుకోవాలంటే అంత ఖర్చు పెడితే కానీ నా వల్ల కాదు. నేను 100 జన్మలు ఎత్తినా నేను అంత ఖర్చు పెట్టలేను. నా కోసం జనాలు అంత ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేశారు. నన్ను స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసేటట్టు చేశారు. సో అది నేను బెనిఫిట్ పొందిన ట్రోలర్స్ వల్ల. నాకు ఇంకో పెద్ద టెన్షన్ ఏమైపోయిందంటే, డిసెంబర్ 3వ తేదీ నుండి లాస్ట్ 8 నెలల నుండి రాత్రిపూట పడుకునేటప్పుడు నా ట్రోల్స్ చూసి నేను పడుకుంటా. నన్ను విమర్శించడం చూసి పడుకుంటా, నన్ను తిట్టేది చూసి పడుకుంటా. నాకు అలవాటైపోయింది. సర్కారు వారి పాట సినిమాల మహేష్ బాబుతోని పడుకోవడం రోజు కాలేసి పడుకోవడం అలవాటయ్యి, కీర్తి సురేష్ 15 రోజుల తర్వాత ఆ లీడరా నాకు నిద్ర వస్తలేదురా అంటది. నా బతకట్లు అయిపోయింది కీర్తి సురేష్ లాగా. ఇప్పుడు నా భయం ఏంటంటే రేపు ట్రోల్ చేయకపోతే నిద్ర పడుతుందా పట్టదా అనే టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే నన్ను ఇంత ట్రోల్ చేసి 8 నెలల నుండి ట్రోలింగ్ లేకుండా నేను ఒక్కరోజు కూడా లేను. రేపు పొద్దున ట్రోల్ చేయకపోతే నా పరిస్థితి ఏంది? నేను ఒక ట్రోలర్స్ అదే ఏదో ఒక రీజన్ ఎత్తుకి నన్ను ట్రోల్ చేయండి, నా పాత వీడియోలు ఎత్తుకో, ఏదో ఒక నన్ను ట్రోల్ చేయండి, కనీసం నన్ను ట్రోల్ చేయండి. నా ఫోటో పెట్టి
చంద్రుడు భూమి మీదకి వస్తాడన్న వేణుస్వామి, సూర్యుడు వేణుస్వామి ఇంటికి వస్తాడన్న వేణుస్వామి, ఏదో ఒకటి పెట్టి నన్ను ట్రోల్ చేయండి. అట్లాంటివి పెట్టి ట్రోల్ చేయండి, లేకపోతే నాకు నిద్ర పట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వేణుస్వామి తూప్రాన్ లాంటి చిన్న ప్రాంతం నుండి వచ్చి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు ఇంత టాప్ సెలబ్రిటీస్కి జాతకాలు చెప్పే స్థాయికి ఎలా ఎదిగాడు? రెండోది వేణుస్వామి ఎంత సంపాదించాడు, వేణుస్వామి సంపాదన ఎంత? ఏదైనా సూటిగా ధైర్యంగా చెప్పే వేణుస్వామి ఈ సవాల్ని కూడా సూటిగా ఎదుర్కొంటాడని మనస్ఫూర్తి. యా షూర్. వేణుస్వామి తూప్రాన్ గజ్వేల్ మధ్యలో ఉండే ఏలూరు నాచారం నుండి వచ్చిండు. నరసింహస్వామి టెంపుల్. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీ నుండి వచ్చినటువంటి వ్యక్తిని నేను. నేను 1991లో హైదరాబాద్కి వచ్చిన. 91 2000 సినిమాలకు, తెలుగు సినిమాలకు ముహూర్తం పెట్టిన. సో ఇంచుమించు మీరు నన్ను చూడాలనుకుంటే నా ఫస్ట్ సినిమా ప్రాణ స్నేహితులు, కృష్ణంరాజు గారు, మురళీమోహన్ గారు హీరోగా నటించినటువంటి ఫస్ట్ సినిమా. తమిళనాడు నుండి, చెన్నై నుండి తెలుగు సినిమా హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత ముహూర్తం నిర్వహించబడ్డ ఫస్ట్ సినిమా ప్రాణ స్నేహితుల. తర్వాత సుమారు 2008 వరకు నేను సినిమాలకు ముహూర్తాలు పెట్టిన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐ థింక్ 2003, 2004 వరకు ముహూర్తాలు పెట్టిన. తర్వాత నేను బంద్ చేసుకొని ఆస్ట్రాలజీ వైపు టర్న్ అయింది నా లైఫ్. సో నేను ఇంచుమించు 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన. సో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు సీఎంగా, ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్గా సీట్లో కూర్చోబెట్టింది నేనే. కావాలంటే ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో ఉంటుంది, చూసుకోవచ్చు. ఏ రకంగా కూర్చోబెట్టాడు అంటే సీఎంగా సీట్లో కూర్చోబెట్టినప్పుడు మనము ఆశీర్వచనం చేస్తాం కదా, సీట్లో కూర్చోబెట్టినప్పుడు సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన సీట్లో కూర్చున్న తర్వాత అక్షతలు వేసి ఆరతి ఇచ్చి పూజ చేయించి తీసుకుంటాం కదా, అది ఇప్పటికీ ఈనాడు పేపర్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఆ డేట్ను బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా 2 సార్లు సీఎంగా. సో వేణుస్వామికి 1990 నుండి ఇంచుమించు 30 ఏళ్ళ చరిత్ర ఉంది. సో 30 ఏళ్ళ చరిత్రలో ఇంత కష్టపడితే ఈ లెవెల్కి వచ్చినా కానీ ఏదో రాత్రి సెలబ్రిటీ కాలే. కాకపోతే సోషల్ మీడియా డాగ్స్కు ఈ విషయం తెలియదు కాబట్టి ఏంటంటే నిన్న మన రాత్రి బయటకు వచ్చిండు వేణుస్వామి అనుకుంటారు కాబట్టి అది పెద్ద విషయం కాదు. సో వేణుస్వామి చెప్పినవి చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. బట్ ఇంత నేర్చుకోవడానికి చాలా ప్రయాస అనేది ఉంటుంది. చాలా ఉంటుంది. ప్రయాస కంటే కూడా గట్స్ ఉండాలి. చాలా తర్వాత అనేక ఏళ్ళ నాటి నుండి మన టైంని, మన బ్రెయిన్ని, మన మైండ్ని ఇన్వెస్ట్ చేస్తే కానీ ఒక గురువుగా మనం మలచబడం. అధ్యయనం చేసిన తర్వాత ఒక వేణుస్వామి అనే స్వామి ఏర్పడతాడు. ఎస్, అన్నిటికంటే మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడం అవసరం. సమాజాన్ని నేను అదే చెప్తాను, నేను బిలీవ్ చేసేది ఏంటంటే నువ్వు సమాజానికి చెప్పే ముందు నువ్వు ఫాలో అవ్వాలి, ఆచరించాలి అనేది నా సింగిల్ పాయింట్ ఎజెండా. నువ్వు ఆచరించకుండా లంగమాటలు చెప్తా అంటే నడవది. నేను అందుకనే ఓపెన్గా ఉంటా. నేను ఏదైనా సమాజానికి చెప్పే ముందు నేను దాన్ని ఆచరిస్తా. నువ్వు ఆచరించు. ఇప్పుడు లగ్జరీగా బతకాలి అని నేను చెప్పినా అంటే అరే నువ్వు బతకంది వేరేటానికి ఎట్లా చెప్తావురా అని క్వశ్చన్ చేస్తారు. అందుకని నేను లగ్జరీగా బతుకుతాను. మీరు ఎప్పుడైనా నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి అని అంటే